అయితే మీరు 74 ఉన్నారు. అవును. ఎట్లా కంట్రోల్ అయ్యారు? ఇది కోవిడ్ టైంలో జరిగిందండి. 2020లో లాక్‌డౌన్ జరిగినప్పుడు మనమంతా సిటీస్ నుంచి విలేజ్‌కి వెళ్ళడం జరిగింది కదా! అలానే నేను కూడా ఆహ్, మోస్ట్ ఆఫ్ అంటే ఎప్పుడు గానీ హాస్టల్స్‌లో పెరగడం, ఇలా ఇంటికి, విలేజ్‌కి దూరంగానే పెరిగాననమాట. అయితే అప్పుడు అలా 1 ఇయర్ ఊర్లో ఉండడం జరిగింది. ఎన్వైర్న్‌మెంట్ గానీ, నేచర్ గానీ, మనం తినే ఫుడ్ గానీ, ఇట్ వాస్ వెరీ హెల్తీ. అండ్ నేను ఒక ఆపర్చునిటీలా చూసాననమాట. అప్పుడు ఐ వాస్ స్టిల్ ఎ స్టూడెంట్. కాలేజ్‌లో చదువుతూ ఉండే థర్డ్ ఇయర్‌లో. అయితే ఇంత టైం ఉంది కదా! ఏదో ఒకటి చేద్దాము. ట్రాన్స్‌ఫర్మేషన్ ఎందుకు కాకూడదు అని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా లేజీ అనమాట నేను అప్పుడు. తర్వాత మా డ్యాడీ ఆహ్, అంటే చెప్తూ ఉండేవాళ్ళు, "కొంచెం లావు తగ్గితే బావుంటుంది. లేకపోతే జోక్‌గా అబ్బాయిలు దొరకరు మ్యారేజ్‌కి" అని చెప్పేవాళ్ళనమాట. అయితే అలా మేము హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం జరిగేటప్పుడు అలానే నేను 2 టైమ్స్ అలా హ్యాబిచువల్ అయిపోయి 2 టైమ్స్ చేసేదాన్ని. దాంతో పాటు మంచి న్యూట్రిషన్ గానీ రీసెర్చ్ చేయడం జరిగింది గూగుల్‌లో. అండ్ అలా ఫాలో అవుతూ ఇట్ వర్క్‌డ్ అవుట్. సమ్‌హౌ ఆల్మోస్ట్ 15 కేజెస్ ఐ లాస్ట్ ఇన్ 10 మంత్స్‌లో. ఓకే. అండ్ దట్ వాస్ లైక్ సో ఎవ్రీథింగ్. దాని తర్వాతే ఈ ఏదైతే మిస్ యూనివర్స్ దానికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన వచ్చిందా? లేదంటే ఆ ఆలోచనతోనే అప్పుడే మీరు రాలేదు. కంట్రోల్ చేశారా? తర్వాత హైదరాబాద్‌కి వచ్చానండి కాలేజ్‌కి. Okay. లెక్చరర్స్ యూ వోంట్ బిలీవ్, వాళ్ళు నన్ను చూసి చందనానేనా అనేసి డౌట్ పడ్డారనమాట. ఓకే. మీరు ఆ విధంగా తగ్గేసరికి. అవునవును. మా ఓకే. ఫ్రెండ్స్ గానీ, మా టీచర్స్ కానీ అందరూ ప్రొఫెసర్స్ దే వేర్ సెకండ్ డౌటింగ్. ఓకే. నాకు తెలుసు చందననే, కానీ ఇంత వెయిట్ లాస్ ఎలా తగ్గింది? ఎలా అంటే అంత చేంజ్ ఉండే అనమాట. సడెన్‌గా మొత్తం సొసైటీ నుంచి డిలీట్ అయిపోయి ఒక చిన్న విలేజ్‌కి వెళ్ళి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం అనేది దట్ వాస్ సో ద పూర్తిగా న్యాచురల్‌గా యెస్. యెస్. ఎట్లాంటి టర్నింగ్ క్రాస్ పాయింట్. డైట్‌లు అవి ఇవి అసలు ఇవన్నీ జిమ్‌కి కావు. కూడా వెళ్ళలేదనమాట. ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ, వాక్ చేస్తూ అండ్ ప్రాపర్ డైట్ తీసుకుంటూ తగ్గడం.